హాయ్ గైస్, శుభం మూవీ అయితే ఇప్పుడు జియో హాట్‌స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ అయిపోయింది అనమాట. సో అప్పుడు చూసిండే కానీ రివ్యూ పెట్టడం కుదరలేదు. ఇప్పుడు ఇక మూవీ విషయానికి వచ్చేస్తే యావరేజ్ గా అయితే అనిపించింది అనమాట. సో అప్పట్లో కేబుల్ టీవీకి సంబంధించి ఆ లైన్ ఏదైతే తీసుకొని బాగా సీరియల్స్ కి అట్రాక్ట్ అవ్వటం అది కొద్దిగా బెటర్ అనిపించింది. సో హర్రర్ కామెడీ విషయానికి వచ్చేస్తే కామెడీ పరంగా అయితే ఓకే, బాగుంది, మంచిగా సెట్ అయిపోయింది అనమాట. కానీ హర్రర్ పరంగా అయితే జీరో, అంతగా అయితే ఏం భయం పెట్టలేదు. సో ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, నో అడల్ట్ కంటెంట్. ఓవరాల్ గా చెప్పాలి అంటే మూవీ గురించి ఒక వన్ టైం వాచ్ భయ, అంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో సమంత గారు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిలిం ఏదైతే ఉందో మెయిన్ నాకు బెటర్ అనిపించింది ఏంటంటే నైట్ 9 అవ్వంగానే ఆ సీరియల్ ఎఫెక్ట్స్ తో మారిపోవటం, దాంతో పాటు అసలు హస్బెండ్స్ ఏం చేయాలన్న థింకింగ్ చేయటం, లాస్ట్ లో సమంత గారు ఇచ్చే ఐడియా దానికోసం ఒక క్రియేటివిటీ టైప్ లో థింకింగ్ చేయడం, అది కొద్దిగా మూవీకి ప్లసెస్ అనిపించింది అనమాట. అండ్ ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచ్. ఇక మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారనమాట. సో అందులో ఇద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటది. సో వాళ్ళు ఆ మ్యారేజ్ మీద మనకి ఆల్ఫా మేల్ అది అని చెప్పుకుంటూ కామెడీ చెప్పుకుంటూ ఇంకో ఫ్రెండ్ కి అయితే మ్యారేజ్ అవ్వబోతుంది, కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో ఆ మూడో ఫ్రెండ్ కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళ లైఫ్ అనేది ఒక డిఫరెంట్ గా అయితే గడుస్తుంది అనమాట. మాక్సిమం నైట్ 9 అయ్యే టైం కి వీళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్ గా సీరియల్ టైం కి కూర్చుంటారు. వాళ్ళు ఒక డిఫరెంట్ గా అయితే బిహేవ్ చేస్తారు అనమాట. అసలు ఏమైంది, అసలు నైట్ 9 అయ్యే టైం కి సీరియల్ కి ఏమైతుంది అనేది మూవీ ప్లాట్ అనమాట. అక్కడ నుంచి మూవీ కొద్దిగా ఒక ఫన్, దాంతో పాటు ఒక హర్రర్ టైప్ లో ట్రై చేస్తారులే కానీ హర్రర్ అనేది జీరో అని చెప్పొచ్చు. సో ఒక మంచి ఫన్ లెవెల్ అయితే మూవీ వెళ్తూ ఉంటది అనమాట. సో నో అడల్ట్ కంటెంట్, ఫ్యామిలీతో అయితే సింపుల్ గా వాచ్ చేయొచ్చు. మాక్సిమం ఓటీటీకి ప్రిఫర్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో సింపుల్ గా ఉంటది అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం మెయిన్ కంటెంట్ అనేది ఉంటది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ముగించినట్టు అయితే అనిపించింది. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే సమంత గారు ఒక ప్లస్ పాయింట్ అనమాట. లాస్ట్ లో ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు. ఇక వీళ్ళ యాక్టింగ్ వైజ్ అయితే ఓకేగా అన్నట్టు అయితే ఉందన్నమాట. అండ్ ఆ కొద్దిగా స్క్రిప్ట్ పరంగా గానీ స్టోరీ పరంగా గానీ కొద్దిగా బెటర్ అయితే వచ్చింది. ఒక కొద్ది యూనిట్ కాన్సెప్ట్ టైప్ లో అయితే అనిపించారు కానీ ఒక ఫన్ వేలో అయితే మొత్తానికి అయితే వెళ్ళింది. మైనస్ల విషయానికి వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయినట్టు అనిపించింది. ఎందుకో తెలీదు, ఆ ఎఫెక్ట్స్ అనేది కొద్దిగా డల్ టైప్ లో అయితే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే వన్ టైం వాచ్ భయ్యా. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.